Hello everyone, my name is Sai Ram Sampath Rao. Welcome to this special explained video. This particular video lo manam recent Ahmedabad blast verdict అహ్మదాబాద్కు చెందినటువంటి ఒక స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకుందామండి. అండ్ దాంతోపాటు ఈ తీర్పులో భాగంగా స్పెషల్ కోర్టు ఏకంగా 38 మందికి మరణశిక్ష విధించడం అనేటటువంటి జరిగింది. మరణశిక్షని క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా అంటాం. సో ఈ కాంటెక్స్ట్లో వాట్ ఆర్ దీస్ అహ్మదాబాద్ బ్లాస్ట్? అహ్మదాబాద్ బ్లాస్ట్కి దారి తీసినటువంటి గోద్రా రియోట్స్ ఏంటి? గోద్రా రియోట్స్కి దారి తీసినటువంటి సబర్మతి ఎక్స్ప్రెస్ని కాల్చివేసినటువంటి ఘటన ఏంటి? దానికి దారి తీసినటువంటి బాబ్రీ మసీద్ డెమాలిషన్ ఘటన ఏంటి? ఇవన్నింటి గురించి మనం డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మాట్లాడదాం. దాంతోపాటు క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటిది ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో అమల్లో ఉంది, అండ్ దాంతోపాటు క్యాపిటల్ పనిష్మెంట్ లేదా మరణశిక్ష ఏదైతే ఉంటుందో దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వ్యతిరేకించే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఈ మరణశిక్ష మీద సుప్రీంకోర్టు అనేటటువంటిది ఎలాంటి తీర్పులు అనేటటువంటిది ఇచ్చింది, ఎలాంటి స్టేట్మెంట్స్ ఓవర్ ద ఇయర్స్ పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ అన్ని ఆస్పెక్ట్స్ని డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ చాలా చక్కగా నేర్చుకుందాం. చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు దిస్ పర్టిక్యులర్ వీడియో ద్వారా. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈ పర్టిక్యులర్ వీడియో ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ అర్థమవుతుంది. కానీ అంతకంటే ముందు ఒక చిన్న మాట, మన వీడియోస్ అన్నింటి వెనక హిందూ అనాలిసిస్ వెనక కానీ, ఎడిటోరియల్స్ వెనక కానీ, ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి, ఓకేనా? సో ఒక చిన్న అనౌన్స్మెంట్ మన కోర్సెస్ గురించి చేసుకొని వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వినండి నాన్న. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, మీరు ఈ యాడ్ని స్కిప్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. చాలామంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్రోగ్రామ్ని మళ్ళీ తీసుకురండి సార్ అని అడగడం చేత యూపీఎస్సీ ఇన్ఫినిటీ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ యొక్క 30,000 ప్రోగ్రామ్ని మళ్ళీ తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ 30,000 ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు ఏమొస్తాయి సార్ అంటే, యూ విల్ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు జిఎస్ రికార్డెడ్ క్లాసెస్ అండి. జిఎస్ 1, 2, 3, 4 అన్నింటి యొక్క ఈవెన్ ఎస్ఏ పేపర్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఆల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కవర్ చేస్తాం. చాలామంది ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ రాసేవాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. సో ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే మీకు అవసరమో అది కూడా మేము కవర్ చేస్తాం. వేరే దగ్గరికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు వాటి కోసం. సీసాట్, బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేటటువంటిది లభిస్తుంది. అర్థమైందా? సో 1 year వ్యాలిడిటీతో మీకు ఈ కోర్స్ కావాలి అంటే 30,000 రూపీస్ మాత్రమే. 1 year పాటు వీటన్నింటికి మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. లేదు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి సార్ అంటే 40,000 రూపీస్ మాత్రమే, ఓకేనా? సో 28th February వరకు ఫీజు అనేటటువంటిది వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎక్స్పైర్ అయిపోతుంది, తర్వాత అడ్మిషన్స్ తీసుకోవట్లేదు. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ ప్రతి ఫ్యాకల్టీ ఓపిక్గా మీకు చక్కగా క్లాసులు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది, నాది హామీ. అండ్ యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ యొక్క ఫీజు కేవలం 15,000 రూపాయలు మాత్రమే. సో 15,000 రూపాయలు ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి 5,000 చొప్పున కూడా మీరు పే చేస్తూ చక్కగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీ బేసిక్స్ అండ్ ఫౌండేషన్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. వర్డ్ టు వర్డ్, ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ ప్రతి క్లాసు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి రేపు పొద్దున్న మీరు రిఫరెన్స్ బుక్స్ కానీ అదర్ మెటీరియల్స్ని కానీ చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు, మీ ఓన్గా ఈజీగా చదువుకోగలరు. సో మెజారిటీ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సార్ తీసుకుంటున్నాం. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కటి చెప్పాలనుకుంటున్నానమ్మా, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. డెలివరబుల్స్ కంపేర్ చేయండి, క్లాసెస్ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డీటెయిల్ చెప్తున్నామా లేదా అని కంపేర్ చేయండి, ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, కేర్స్ కంపేర్ చేయండి, సపోర్ట్ కంపేర్ చేయండి. అన్నీ కంపేర్ చేసిన తర్వాత మాత్రమే వైజ్ డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? రైట్, మరి దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినాలి నాన్న.
So first things first, why we are talking about this Ahmedabad blast? సో 2008లో గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో ఒక సీరియల్ బ్లాస్ట్, మొత్తం 22 బాంబ్ బ్లాస్ట్ అనేటటువంటివి జరగడం అనేది జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి విచారణ అప్పటి నుండి జరుగుతూ రావడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ 2022 ఫిబ్రవరి 8వ తారీఖున స్పెషల్ కోర్ట్ అనేటటువంటిది ఈ పర్టిక్యులర్ కేసులో 49 మందిని దోషులుగా పరిగణించడం అనేటటువంటిది జరిగింది. అయితే మొన్న శుక్రవారం ఈ 49 మందికి శిక్షలు ఖరారు చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ 49 మందిలో ఏకంగా 38 మందికి డెత్ పెనాలిటీ అనేటటువంటిది, మరణ శిక్ష, క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం, అది వేస్తే ఇంకొక 11 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష ఏదైతే ఉంటుందో అది వేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ 2008 జూలై 26వ తారీఖున జరిగినటువంటి అహ్మదాబాద్ సిరీస్ ఆఫ్ బ్లాస్ట్లో ఏకంగా 56 మంది సామాన్య ప్రజలు చనిపోయారండి. అండ్ 200కు పైగా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంజ్యూర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, క్షతగాత్రులు అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ కేసులో కోర్టు అనేటటువంటిది 28 మందిని నిర్దోషులుగా పరిగణించడం అనేటటువంటిది జరిగింది ఫిబ్రవరి 8వ తారీఖున. సో ఈ కేసు యొక్క తీర్పు ఫిబ్రవరి 8వ తారీఖున ఇవ్వడం అనేటటువంటిది జరిగింది, 2022 ఫిబ్రవరి 8వ తారీఖున. దానిలో మొత్తం ఎవరైతే ముద్దాయిలు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరు ఈ బ్లాస్ట్ చేశారు అని చెప్పి కోర్టు భావిస్తుందో, పోలీసులు భావిస్తున్నారో, వాళ్ళలో 77 మందిలో మొత్తం 28 మందికి కోర్టు అనేటటువంటిది నిర్దోషులుగా తీర్పిచ్చింది. మిగిలిన 49 మంది దోషులని చెప్పి పరిగణిస్తే మొన్న శుక్రవారం ఈ 49 మందికి శిక్షలు ఏవైతే ఉంటాయో వాటిని ఖరారు చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ అహ్మదాబాద్ బాంబ్ బ్లాస్ట్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామా? వినండి. జూలై 26వ తారీఖు 2028 కేవలం 70 నిమిషాల వ్యవధిలో 70 మినిట్స్లో అహ్మదాబాద్, ఆల్ అరౌండ్ అహ్మదాబాద్ సిటీ 22 బాంబ్ బ్లాస్ట్ అనేటటువంటివి జరిగాయండి. 22 బాంబులు అనేటటువంటివి పేలాయి. సో బాంబులు పేలినటువంటి చోట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో గవర్నమెంట్, అహ్మదాబాద్ గవర్నమెంట్ సివిలియన్ హాస్పిటల్ కూడా ఉండడం గమనార్హం. సో దీనిలో 56 మంది ఏకంగా చనిపోయారు, 200కు పైగా ప్రజలు ఇంజూర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ ఇన్హ్యూమన్ ఈవెంట్, అమానవీయమైనటువంటి ఘటన జరిగినటువంటి కొద్దిసేపట్లోనే ఇండియన్ ముజాహిదీన్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్కి చెందినటువంటి వ్యక్తులు మేమే దిస్ పర్టికులర్ ఆపరేషన్ అనేటటువంటిది చేశాము, ఈ బాంబ్ బ్లాస్ట్కి మేమే కారణము అని చెప్పడం అనేది జరిగింది. ఎవరయ్యా ఇండియన్ ముజాహిదీన్ మెంబర్స్? ఏంటి ఇండియన్ ముజాహిదీన్ ఆర్గనైజేషన్ అంటే ద స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా, సిమి అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ బ్యాండ్ ఆర్గనైజేషన్ యొక్క ఆఫ్షూట్ బ్రాంచ్ ఇది అని చెప్పి తేలడం అనేటటువంటిది జరిగింది నాన్న. మరి దీస్ పీపుల్, దట్ ఈజ్ ఇండియన్ ముజాహిదీన్ ఆర్గనైజేషన్, ఎందుకు ఈ బాంబ్ బ్లాస్ట్ అనేటటువంటి దానికి పాల్పడింది, ఎందుకు ఇంతమంది మరణాలకు కారణమైంది అంటే 2002లో గుజరాత్లోని గోధ్రాలో జరిగినటువంటి మత కలహాలు ఏవైతే ఉంటాయో, గోధ్రా అల్లర్లు అని చెప్పి చెప్తాం, దానిలో ఇస్లామిక్ పీపుల్ ఎక్కువ మంది చనిపోవడం అనేటటువంటిది జరిగింది. సో దానికి ప్రతీకారంగా వీళ్ళు ఈ పని చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. అంటే ఏ పని? దిస్ పర్టికులర్ అహ్మదాబాద్ బ్లాస్ట్ ఏవైతే ఉంటాయో దానికి పాల్పడడం అనేటటువంటిది జరిగింది. ఒకసారి ద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాం. చూడండి, జూలై 26, 2008వ తారీఖున ఏం జరిగింది? మొత్తం అహ్మదాబాద్లో 21 బ్లాస్ట్ అనేటటువంటివి జరిగినాయి. సో హర్కాతుల్ జిహాద్ అల్ ఇస్లామీ ఆర్ ఇండియన్ ముజాహిదీన్ ఏదైతే ఉంటుందో మేమే ఈ బ్లాస్ట్ చేశాము అని చెప్పి వాళ్ళు ట్వీట్ చేయడం అనేటటువంటిది జరిగింది. జూలై 27వ తారీఖున స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా, సిమి అనేటటువంటి ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది పోలీసులు. ఆగస్టు 16వ తారీఖు 2008లో గుజరాత్ పోలీసులు ఏం చెప్పారంటే ఈ కేసుని మేము సాల్వ్ చేసేసాము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మఫ్తీ అబూ బషీర్, ఈయన దీని వెనక మాస్టర్ మైండ్గా ఉన్నారు ఈ బ్లాస్ట్ వెనక అని చెప్పి, సో ఈయనతో పాటు ఈయనకి సహాయం చేసినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో చెందినటువంటి వేరువేరు ప్రాంతాలకు చెందినటువంటి టెర్రరిస్ట్ ఉగ్రవాదులు ఈ పర్టిక్యులర్ బ్లాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ పర్టిక్యులర్ బ్లాస్ట్కి సహాయపడడం అనేటటువంటి జరిగింది.
వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేటటువంటి జరిగింది. వాళ్ళ మీద డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఐపీసీ కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఏప్రిల్ 2010లో మొత్తానికి కోర్టులో విచారణ అనేటటువంటిది మొదలైందమ్మా. సెప్టెంబర్ 2021 నాటికి మొత్తానికి హీరింగ్ ఏదైతే ఉంటుందో అది కన్క్లూడ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. విచారణ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయింది. ఫిబ్రవరి 8వ తారీఖు 2022లో సో దోషులని కోర్టు ఏదైతే ఉంటుందో కోర్టు అనేటటువంటిది నిర్ధారించడం అనేటటువంటిది జరిగింది. మొత్తం దీనిలో ఎంతమంది ఇది పర్టికులర్ బ్లాస్ట్కి పాల్పడ్డారు, సహాయం చేశారు అంటే మొత్తం 78 మందిని వీళ్ళు ఇది చేయడం అనేటటువంటి జరిగిందమ్మా. 78 మంది మీద ఆరోపణలు అనేటటువంటివి చేశారు. అందులో ఒక వ్యక్తి నేను ఎవిడెన్స్గా మారుతాను, సాక్ష్యంగా మారుతాను అని చెప్పి ముందుకు రావడంతో ఈ ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ఛార్జెస్ మొత్తాన్ని కోర్టు కొట్టివేసింది. మిగిలిన 77 మంది ఎవరైతే ఉంటారో 77 మందిలో 28 మందిని నిర్దోషులుగా పరిగణిస్తే మిగిలిన 49 మంది దోషులుగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ 49 మందికి శిక్షలు ఏవైతే ఉంటాయో వాటిని ఖరారు చేయడం అనేటటువంటిది, శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. రైట్, మరి ఇప్పుడు దిస్ అహ్మదాబాద్ బ్లాస్ట్కి కారణమైనటువంటి దిస్ గోధ్రా రియోట్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే సెక్యూరిటీలో, ఇంటర్నల్ సెక్యూరిటీలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్ దీస్ ఈవెంట్స్. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ గోధ్రా అల్లర్ల మీద నియమించినటువంటి నానావతి కమిషన్ గురించి, నానావతి కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అండ్ దాంతోపాటు రిపోర్ట్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినాలి. సో ఈ ఇండియన్ ముజాహిద్దీన్ పీపుల్ ఎందుకు ఈ అహ్మదాబాద్ సిరీస్ ఆఫ్ బ్లాస్ట్కి పాల్పడడం అనేది జరిగింది అంటే వెంజియన్స్ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి. దేని గురించి? గోధ్రా రియోట్స్ అని చెప్పాం కదా. ఇంతకీ 2002లో గుజరాత్లో జరిగినటువంటి గోధ్రా రియోట్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? వినండి. ఫిబ్రవరి 27వ తారీఖు 2002 గుజరాత్లోని గోధ్రా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సబర్మతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో ఇది అహ్మదాబాద్ నుంచి వారణాసికి వెళ్ళేటటువంటి ట్రైన్ అమ్మ. సబర్మతి ఎక్స్ప్రెస్ని కొంతమంది దుండగులు ఎవరైతే ఉంటారో కొంతమంది వ్యక్తులు ఒక ఎక్స్ప్రెస్ని కాల్ చేయడం అనేటటువంటి జరిగింది, ట్రైన్ని. ఎందుకు? ఆ పర్టికులర్ ఎక్స్ప్రెస్లో ఒక కోచ్లో ఉన్నటువంటి కర్సేవక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హార్మ్ చేద్దామని. హూ ఆర్ దీస్ కర్సేవక్స్? కర్సేవక్స్ ఆర్ యాక్చువల్లీ హిందూ వాలంటీర్స్ అమ్మ. హిందూ రిలీజియస్ వాలంటీర్స్ని కర్సేవక్స్ అంటాం. వాళ్ళని చంపడానికి ఈ ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ కర్సేవక్స్ని చంపాలని చెప్పి ప్రయత్నం అనేటటువంటిది చేశారు అంటే దీస్ కర్సేవక్స్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెమాలిషన్ ఆఫ్ బాబ్రీ మసీద్ ఇన్ అయోధ్య అమ్మ. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ మసీద్ ఏదైతే ఉంటుందో దాన్ని 1992 డిసెంబర్ 6వ తారీఖున దీస్ రిలీజియస్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ దీస్ కర్సేవక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెమాలిష్ చేశారు, బాబ్రీ మసీదుని కూల్చివేశారనేటటువంటి నెపంతో ఈ కర్సేవక్స్ ప్రయాణిస్తున్నటువంటి కోచ్ ఏదైతే ఉంటుందో ఈ కోచ్కి నిప్పు పెట్టడం అనేటటువంటి జరిగింది సమ్ ఇస్లామిక్ పీపుల్. సో దిస్ పర్టిక్యులర్ సబర్మతి ఎక్స్ప్రెస్ బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దానిలో 59 మంది కర్సేవక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. మరి హిందూస్ వాలంటీర్స్, రిలీజియస్ వాలంటీర్స్ చనిపోతే హిందువులు ఊరుకుంటారా? గుజరాత్లో ఉన్నటువంటి హిందువులు ఊరుకోరు. వెంటనే మత కలహాలు, అల్లర్లు ఏవైతే ఉంటాయో అవి గుజరాత్లో చెలరేగడం అనేటటువంటి జరిగింది. ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ అనేటటువంటివి జరిగినాయి. ఈ అల్లర్లలో 1200 మంది ఏకంగా చనిపోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఇండియన్ హిస్టరీలో జరిగినటువంటి వన్ ఆఫ్ ద వెరీ 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 డిజాస్ట్రస్ కమ్యూనల్ ఈవెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ కమ్యూనల్ రియాట్స్ నార్త్ ఇండియాలోనే, ఉత్తర భారతదేశంలోనే జరుగుతూ ఉంటాయి. సౌత్ ఇండియాలో అంత ఎక్కువగా జరగదు. థ్యాంక్స్ టు ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్స్ హియర్. దే ఆర్ వర్కింగ్ వెరీ ఎఫిషియెంట్లీ. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కమ్యూనల్ రియాట్స్ కానీ ఈ అల్లర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ చెలరేగకుండా. అయితే 1200 మంది చనిపోవడం అనేటటువంటి జరిగింది గుజరాత్ రియాట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో. సో చాలామంది ఎలాంటి ఎలిగేషన్స్ చేశారు అంటే గుజరాత్కి చెందినటువంటి రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో లైక్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ అండ్ ఆర్ఎస్పీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, ఇలాంటి పొలిటికల్ పార్టీస్ గోధ్రాలో ఉన్నటువంటి అల్లర్లను ఇన్స్టిగేట్ చేసి ఉండొచ్చు అని చెప్పి చాలామంది ఆరోపణలు చేయడం అనేటటువంటి జరిగింది. నిజంగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారా? పొలిటికల్ పార్టీస్ తమ సొంత ప్రయోజనాల కోసం, తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రజల మధ్య ఈ అల్లర్లు ఏవైతే ఉంటాయో వాటికి కారణమయ్యాయా?
సో 1200 మందికి 1200 మంది చావుకు కారణమయ్యాయా అని చెప్పి ఎంక్వైరీ చేయడానికి నానావతి కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ నేమ్డ్ జస్టిస్ జిటి నానావతి. ఈ కమిషన్ 2002లో సెటప్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఫాలోయింగ్ ద బర్నింగ్ ఆఫ్ ది సబర్మతి ఎక్స్ప్రెస్ బర్నింగ్ ఇన్సిడెంట్ అండ్ గోద్రా రియోట్స్ ఏవైతే ఉంటాయో దాని తర్వాత దీనికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు అంటే, సో టు ఎంక్వైర్ ఇన్ టు ద రీజన్స్ ఫర్ దిస్ ఈవెంట్, దిస్ పర్టిక్యులర్ సబర్మతి ఎక్స్ప్రెస్ బర్నింగ్ ఈవెంట్ అండ్ దాంతోపాటు గోద్రా రియాట్స్ ఈవెంట్ ఏవైతే ఉన్నాయో అవి జరగడానికి గల కారణాలేంటి అండ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్ జరగకుండా చూడడానికి ఏమైనా రికమెండేషన్స్ మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. 2004లో ఈ కమిషన్ యొక్క స్కోప్ని పెంచారు. అంటే ఈ కమిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతల్ని ఎక్స్పాండ్ చేశారండి. కొత్తగా ఏ బాధ్యతలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. గోద్రా రియోట్స్ సమయంలో గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ పర్టిక్యులర్ అల్లర్లు లేకపోతే మత కలహాలు ఇన్స్టిగేట్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? మోడీ గారితో పాటు మోడీ గారు మినిస్టర్స్ ఎవరైనా ప్రయత్నాలు చేశారా? పోనీ పోలీస్ ఆఫీసర్స్ ఏమైనా ఇండైరెక్ట్గా కారణమయ్యారా? లేకపోతే ఏమైనా ఆర్గనైజేషన్స్ లైక్ విశ్వ హిందూ పరిషత్ లాంటి దిస్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఈ గోద్రా రియాట్స్ని ఇన్స్టిగేట్ చేయడానికి, ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేశాయా అని చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్పడం అనేటటువంటి జరిగింది. ఈ కమిషన్ తన రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు 24 ఎక్స్టెన్షన్స్ అనేటటువంటి ఈ కమిషన్కి రావడం అనేది జరిగింది. మొత్తానికి 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి కొన్ని రోజుల్లోనే నానావతి కమిషన్ తన యొక్క రిపోర్ట్ అనేటటువంటిది సబ్మిట్ చేయడం అనేటటువంటిది జరిగింది గుజరాత్ క్యాబినెట్కి. మరి నానావతి కమిషన్ తన యొక్క రిపోర్ట్లో ఏం తేల్చడం అనేది జరిగింది, అసలు ఎందుకు ఈ గోద్రా అల్లర్లు అనేటటువంటివి జరిగాయని చెప్పింది అండ్ రికమెండేషన్స్ ఇమ్మని చెప్పారు కదా, ఎలాంటి రికమెండేషన్స్ ఇచ్చారు చూడండి. లెట్ us look at the key findings of నానావతి కమిషన్. ఇదేం తేల్చింది అంటే నో కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్, దీనిలో ఎటువంటి కుట్ర అనేటటువంటిది జరగలేదు. ఏ రాజకీయ పార్టీలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్లో ఉన్నటువంటి సభ్యులు కానీ లైక్ నరేంద్ర మోడీ అండ్ హిస్ మినిస్టర్స్ కానీ, లేకపోతే పోలీసులు కానీ ఎవరు ఈ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో, ఈ పర్టిక్యులర్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్లాన్ చేయలేదు. And these riots are actually the outcome of the anger over Godhra train burning incident. గోద్రా స్టేషన్లో ది సబర్మతి ఎక్స్ప్రెస్ బర్న్ అవ్వడం చేత దానికి నిప్పు పెట్టడం చేత కొంతమంది వ్యక్తులు అండ్ దాంతోపాటు ఇన్సిడెంట్లో 59 మంది కరసేవక్స్ చనిపోవడం వల్ల కొంతమంది కోపం తెచ్చుకొని దిస్ పర్టిక్యులర్ అల్లర్లలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగింది అని చెప్పి నరేంద్ర మోడీ గారికి, బీజేపీ పార్టీకి, బజరంగ్ దళ్, హిందూ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ లైక్ బజరంగ్ దళ్ అండ్ విశ్వ హిందూ పరిషత్ అండ్ దాంతోపాటు గుజరాత్ పోలీసులకి క్లీన్ చిట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. వీళ్ళ తప్పేమీ లేదు. ఇంకా ఏం చెప్పింది అంటే ఈ అల్లర్లు జరుగుతున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి ఆరా తీయడం అనేటటువంటిది జరిగింది. ఆయన మొత్తం ద ఈవెంట్ కంట్రోల్ తీసుకురావడంలో గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని చెప్పి కూడా నానావతి కమిషన్ తన యొక్క ఫైండింగ్స్ ఏవైతే ఉంటాయో తన యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దీంతోపాటు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. సో మెయిన్గా దిస్ పర్టిక్యులర్ ఈవెంట్కి ముద్దాయిగా ఎవరు నిలబెట్టిందంటే మీడియా. సో దిస్ పర్టిక్యులర్ గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ అనేటటువంటిది ఎవరో సబర్మతి ఎక్స్ప్రెస్కి నిప్పు పెట్టిన వెంటనే దిస్ మీడియా ఏదైతే ఉంటుందో వాళ్ళ టీఆర్పీస్ కోసం దాన్ని గ్లోరిఫై చేసి పదే 100 సార్లు చూపించడం వల్ల రెచ్చిపోయినటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దిస్ పర్టిక్యులర్ మత కలహాల్లో పార్టిసిపేట్ చేశారు, అదే ఈ మత కలహాలకి కారణం అవ్వడం అనేది జరిగింది అని చెప్పి దిస్ పర్టిక్యులర్ కమిటీ ఏదైతే ఉంటుందో నానావతి కమిటీ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో రికమెండేషన్స్లో ఏం చెప్పింది అంటే ఇలాంటి కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనల్ రియాట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ సమయంలో, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి సమయంలో దిస్ న్యూస్ పేపర్స్ యొక్క పబ్లిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి ఇవ్వాలి. అంటే ప్రెస్ ఫ్రీడమ్ మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి పెట్టాలి. ద మీడియా ఇట్ గేవ్ ద వైడ్ పబ్లిసిటీ టు ద గోద్రా ఇన్సిడెంట్. గోద్రా ట్రైన్ బర్నింగ్ ఇన్సిడెంట్కి చాలా పబ్లిసిటీ మీడియానే ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ మీడియాలో వచ్చినటువంటి కథనాలను చూసి
కోపగించుకున్నటువంటి ప్రజలు ఒక కమ్యూనిటీ మొత్తాన్ని చెడుగా చూడడం మొదలుపెట్టారు, హిందువులందరూ కలిపి. సో అందుకు ఏం చేశారు, దిస్ పర్టిక్యులర్ మత కలహాలు అనేటటువంటివి ప్రారంభమైనవి అండ్ కమ్యూనల్ వైలెన్స్కి అది దారి తీయడం అనేటటువంటిది జరిగింది. 1200 మంది చావుకి అది కారణమైంది అని చెప్పి కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది, కమిటీ చెప్పడం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ కమిటీ రికమెండేషన్స్లో ఏం చెప్పింది అంటే, దెర్ వాజ్ ఎ డీప్ రూటెడ్ హ్యాట్రెడ్ బిట్వీన్ సమ్ సెక్షన్స్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం కమ్యూనిటీస్. సమ్ సెక్షన్స్ ఆఫ్ హిందూ కమ్యూనిటీస్ అండ్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీస్ మధ్య విపరీతమైనటువంటి విద్వేషం ఉందట. ఒకరిని చూస్తే ఒకరికి పడనటువంటి భావం ఉంది. సో డిఫరెంట్ రిలీజియస్ సెక్షన్స్ మధ్య దిస్ కమ్యూనల్ హార్మోనీ ఏదైతే ఉంటుందో, ఈ సామరస్యత అనేటటువంటిది పెంపొందించే విధంగా ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో కృషి చేయాలని చెప్పింది. అండ్ దాంతోపాటు ఈ కమ్యూనల్ వీక్నెస్ ఏదైతే ఉంటుందో, ఈ మతం అనేటటువంటి దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ మత విద్వేషాలు అనేటటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీలైనంత వరకు సొసైటీ నుంచి దూరం చేయాలి. దూరం చేస్తే తప్ప ఇలాంటి అల్లర్లు ఆగవు, ఇంకా సామాన్య ప్రజలు చనిపోతూనే ఉంటారు అని చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా, కీ రికమెండేషన్స్, రైట్. సో మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దీస్ గోద్రా రియాట్స్ ఏవైతే ఉంటాయో అవి 2002లో జరగడం అనేటటువంటిది జరిగింది. 2002లో గోద్రా అల్లర్లో చనిపోయినటువంటి ముస్లింల యొక్క చావు ఏదైతే ఉంటుందో దానికి ప్రతీకారంగా 2008లో ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఇండియన్ ముజాహిద్దీన్ అహ్మదాబాద్ బ్లాస్ట్కి కారణమవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ 2008లో జరిగినటువంటి అల్లర్లలో సుమారు 56 మంది చనిపోయారు అండ్ దాంతోపాటు 200 మంది ఇంజ్యూర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. హాస్పిటల్ మీద కూడా వీళ్ళు బ్లాస్ట్ చేయడం అనేటటువంటిది, బాంబ్ బ్లాస్ట్కి పాల్పడడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. అయితే దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో, బాంబ్ బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సుమారు 78 మంది అని తేల్చడం అనేటటువంటిది జరిగింది. ఇందులో ఒకరు విట్నెస్గా సాక్ష్యంగా మారడంతో ఇతనికి ఎటువంటి శిక్షలు వేయలేదు. మిగిలిన 77 మంది ఎవరైతే ఉన్నారో 77 మందిలో 49 మంది దోషులని తేల్చి 28 మంది నిర్దోషులని తేల్చారు. ఈ 49 మందిలో 38 మందికి మరణశిక్ష అనేటటువంటిది, డెత్ పెనాల్టీ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. సో ఒక కేసులో ఇంత ఎక్కువ మందికి మరణశిక్ష విధించడం ఏదైతే ఉంటుందో ఇది వన్ ఆఫ్ ద వెరీ యునీక్ ఈవెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 26 మందికి ఏమిచ్చారు, డెత్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. దాని తర్వాత ఇంత ఎక్కువ మందికి డెత్ పెనాల్టీ, మరణశిక్ష విధించడం ఇదే తొలిసారని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు డెత్ పెనాల్టీ అంటే ఏంటి? డెత్ పెనాల్టీని క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా అంటారు. అండ్ వేరు ప్రపంచ దేశాల్లో డెత్ పెనాల్టీ యొక్క స్టేటస్ ఏంటి, ఇండియాలో డెత్ పెనాల్టీ యొక్క స్టేటస్ ఏంటి, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో అండ్ సుప్రీంకోర్టు డెత్ పెనాల్టీ మీద ఇచ్చినటువంటి డిఫరెంట్ వెర్డిక్ట్స్, తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి నాన్న. సో చూడండి నాన్న, డెత్ పెనాల్టీ, మరణశిక్ష, డెత్ పెనాల్టీని క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డెత్ పెనాల్టీ? ఇట్ ఈస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్ అఫెండర్ సెంటెన్స్ టు డెత్ ఆఫ్టర్ కన్విక్షన్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా ఫర్ ఎ క్రిమినల్ అఫెన్స్. ఒక నేరం చేసినటువంటి వ్యక్తి నేరస్తుడుగా ప్రూవ్ అయిన తర్వాత, నిర్ధారించబడిన తర్వాత ఆ వ్యక్తికి మరణశిక్ష అనేటటువంటిది విధిస్తే దాన్నే మనం డెత్ పెనాల్టీ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెట్రిబ్యూటివ్ జస్టిస్. సో రెట్రిబ్యూషన్ అండ్ వెంజియన్స్ రెండు సినానిమ్స్గా ఉంటాయండి. వెంజియన్స్ అంటే ప్రతీకారం, రెట్రిబ్యూషన్ అంటే తెలుగులో శాస్తి అంటామమ్మ. వీటికి తగిన శాస్తి జరిగింది అంటాం చూసారా. సో ఒక మర్డర్కి కానీ, లేకపోతే ఒక రేపుకి కానీ, లేకపోతే ఇలాంటి నేరాలకి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన శాస్తి చేయడానికి డెత్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో డెత్ పెనాల్టీ విధించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇన్ ఏన్షియంట్ గ్రీస్ దిస్ క్యాపిటల్ పనిష్మెంట్ని వైడ్గా ఎంప్లాయ్ చేయడం అనేటటువంటి జరిగేది. మర్డర్ చేసినటువంటి వాళ్ళకి, ట్రీజన్, రాజద్రోహం, కుట్ర చేసినటువంటి వాళ్ళకి, ఆర్సన్ అండ్ రేప్. ఆర్సన్ అంటే ఎదుటి వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దానికి నిప్పు పెట్టినా, లేకపోతే రేప్ చేసినటువంటి వాళ్ళకి మరణశిక్ష ఏదైతే ఉంటుందో అది విధించేవాళ్ళండి. అండ్ మరణశిక్ష విధించడానికి బేసిస్ చాలా రిలీజియస్ టీచింగ్స్లో కూడా మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. చాలా రిలీజియన్స్కి సంబంధించినటువంటి రిలీజియస్ టెక్స్ట్ ఏవైతే ఉంటాయో, పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయో మరణశిక్షని పర్మిట్ చేస్తూ అండ్ మరణశిక్షకి వ్యతిరేకంగా కూడా చాలా విషయాలు చెప్పడం అనేటటువంటిది జరిగింది. చాలా రిలీజియస్ టెక్స్ట్లో మరణశిక్షని పర్మిట్ చేశారు. కొన్ని రిలీజియస్ టెక్స్ట్లో మరణశిక్ష విధించకూడదు అని చెప్పి కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే అంతర్జాతీయంగా
ఏ దేశాల్లో దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో మరణశిక్ష విధిస్తున్నారు, ఏ దేశాల్లో దిస్ పర్టిక్యులర్ క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటిది లేదు చూద్దామా. 1945లో ఓన్లీ 8 నేషన్స్ మాత్రమే డెత్ పెనాల్టీని అబాలిష్ చేయడం అనేటటువంటిది జరిగింది ఫర్ ఆల్ క్రైమ్స్. ఎటువంటి నేరానికి పాల్పడినా డెత్ పెనాల్టీ అనేటటువంటిది ఎవరు మరణశిక్ష అనేటటువంటిది విధించరమ్మా 1945లో. అదే 1977కి వచ్చేటప్పటికి డెత్ పెనాల్టీని అబాలిష్ చేసినటువంటి కంట్రీస్ 16కు చేరుకోవడం అనేటటువంటిది జరిగింది ఫర్ ఆల్ క్రైమ్స్. ఏ నేరానికి పాల్పడినా, ఎంత ఘోరమైన నేరానికి పాల్పడినా ఆయా దేశాల్లో డెత్ పనిష్మెంట్ అనేటటువంటిది ఇవ్వరు, డెత్ పెనాల్టీ అనేటటువంటిది ఇవ్వరు అన్నట్టు. యాజ్ ఆఫ్ డిసెంబర్ 2010 డిసెంబర్ నాటికి సో డెత్ పెనాల్టీని అబాలిష్ చేసినటువంటి కంట్రీస్ ఏకంగా 96కు చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ క్షణానికి 2019కి 103 కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి డెత్ పెనాల్టీ లేదా క్యాపిటల్ పనిష్మెంట్ని పూర్తిగా అబాలిష్ చేయడం అనేటటువంటిది జరిగింది ఫర్ ఆల్ క్రైమ్స్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ క్రైమ్ అమ్మ. సో బట్ స్టిల్ ఇండియా ఈజ్ ప్రాక్టీసింగ్ దిస్ పర్టిక్యులర్ డెత్ పెనాల్టీ అండ్ డెత్ పనిష్మెంట్. వెరాజ్ మనం రీజియన్ వైజ్, కాంటినెంట్ వైజ్కి వచ్చేటప్పటికి ఐరోపా ఖండంలో చాలా దేశాలు డెత్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేయడం అనేది జరిగింది. చాలా దేశాల్లో డెత్ పెనాల్టీ అనేటటువంటిది ఎవరికి ఇవ్వరు. వెరాజ్ ఎంటైర్ అమెరికాస్ అంటే నార్త్ అమెరికన్ కాంటినెంట్, సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చూస్తే కేవలం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ కరీబియన్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే డెత్ పెనాల్టీ ఇస్తున్నాయి. మిగిలినవి మాత్రం డెత్ పెనాల్టీస్ ఈవెన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటే మనకి సౌత్ అమెరికాలోను అండ్ మెక్సికో, పనామా ఇక్కడ క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్నప్పటికీ దీస్ కంట్రీస్ అబాలిష్ దిస్ పర్టిక్యులర్ డెత్ పెనాల్టీ అమ్మ, రైట్. అండ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి 54 కంట్రీస్లో 38 కంట్రీస్ ఇంకా డెత్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో డెత్ పెనాల్టీని ఫాలో అవుతున్నాయి, డెత్ పెనాల్టీని ఇంపోజ్ చేస్తున్నాయి. వేరే సెంట్రల్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మీ అందరికీ తెలుసు, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఏంటంటే అవి ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, కిర్గిస్తాను, తుర్కమెనిస్తాను, తజికిస్తాను ఇవేవైతే ఉన్నాయో అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ మంగోలియా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అండ్ పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ కూడా ఈ డెత్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో డెత్ పెనాల్టీని ఇంపోజ్ చేయట్లేదు. వెరాజ్ వెస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియా ఏవైతే ఉన్నాయో ఇక్కడ దిస్ డెత్ పెనాల్టీని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ ఇజ్రాయిల్, సిరియా అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ జార్డాన్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అండ్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఇండియా, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇవి సౌత్ ఏషియన్ నేషన్స్, రైట్. బంగ్లాదేశ్ అండ్ దాంతోపాటు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈస్ట్ ఏషియా దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇది ప్రాక్టీస్ చేస్తున్నారండి డెత్ పెనాల్టీ. అండ్ చైనా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎగ్జిక్యూషనర్ ఇన్ ద వరల్డ్. చాలా ఎక్కువ మందికి డెత్ పెనాల్టీ ఇంపోజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, డెత్ పెనాల్టీ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది చైనాలో, రైట్. సో మరి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో డెత్ పెనాల్టీని అబాలిష్ చేస్తూ ఏమైనా రెజల్యూషన్స్ పాస్ చేసిందా అంటే పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ రెజల్యూషన్స్లో ఓటింగ్ ఏదైతే ఉంటుందో ఓటింగ్ మనం చూస్తే గ్లోబల్ ట్రెండ్ ఒకటి కనిపిస్తుంది. ఏంటి అంటే ప్రపంచ దేశాలు డెత్ పెనాల్టీని అబాలిష్ చేసే వైపు ముందుకు అడుగులు వేస్తున్నాయండి. సో డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలా వద్దా అనేటటువంటి ప్రశ్న మీద 2007లో మొదటి రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చింది. ఇందులో 104 కంట్రీస్ ఏకంగా 104 దేశాలు డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలి అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇన్ ద సబ్సిక్వెంట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్లో అంటే తర్వాత వచ్చినటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్లో దిస్ డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలి అనేటటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో అది పెరిగింది. చాలా దేశాలు దానికి ఫేవర్గా ఉన్నాయి. అండ్ మోస్ట్ రీసెంట్ వన్ దట్ ఈస్ 2012లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో డెత్ పెనాల్టీ గురించి చేసినటువంటి రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో దానిలో 110 కంట్రీస్ 110 దేశాలు డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలని చెప్తే 39 కంట్రీస్ డెత్ పెనాల్టీని అబాలిష్ చేయకూడదు, డెత్ పెనాల్టీ ఈజ్ ఎ రిట్రిబ్యూటివ్ జస్టిస్, అది తగిన శాస్తి చేస్తుంది అని చెప్పి 39 కంట్రీస్ చెప్పడం అనేది జరిగింది. ఇందులో మన ఇండియా కూడా ఉంది అండ్ మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా ఉంది. వెరాజ్ 36 కంట్రీస్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్. 36 కంట్రీస్ ఇద్దరు ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు, ఓటుకి దూరంగా ఉండడం అనేటటువంటిది జరిగింది నాన్న. ఓకేనా? సో ఇండియా స్టాన్స్ ఏంటో మీకు క్లియర్గా ఇప్పటికే అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో నో లెట్ us look at the arguments in favor of క్యాపిటల్ పనిష్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీ అమ్మ. మరణ శిక్షని సమర్థించే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మొదటిది రెట్రిబ్యూషన్ అంటే తగిన శాస్తి జరగడం.
సో వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఒక మర్డర్ చేసేవాడు వేరే ఒకరి ప్రాణం తీసుకుంటున్నాడు కాబట్టి వీడికి తగిన శాస్తి జరగాలంటే వీడి ప్రాణం కూడా పోవాలి అని చెప్పి చాలామంది అండం అనేటటువంటిది జరుగుతుంది. సో సిటిజన్స్లో ఈ రకమైనటువంటి భావన, తగిన శాస్తి జరగాలనేటటువంటి భావన ఎప్పుడైతే ఉందో, దట్ ఈజ్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ గవర్నమెంట్స్ టు ఫాలో దిస్ డెత్ పెనాలిటీ ఈవెన్ టిల్ నౌ. సో ఈవెన్ ఇన్ ద సివిలైజ్డ్ సొసైటీ, నాగరికత సమాజాల్లో కూడా మనం డెత్ పెనాలిటీని, మరణశిక్షని ఫాలో అవుతున్నామంటే దానికి కారణం అదే. ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే, డ్రైన్ ఆన్ పబ్లిక్ ఫినాన్సెస్. సో ఇలాంటి ఒక ఘోరాతి ఘోరమైనటువంటి వైలెంట్ అఫెన్సెస్కి పాల్పడినటువంటి నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం పెంచి పోషించడం కంటే, వాళ్ళ బాధ్యత వాళ్ళ బరువులు మోయడం కంటే, వాళ్ళకి తిండి పెట్టడం కంటే వాళ్ళని చంపేయడమే బెస్ట్ అని కొంతమంది అనడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు మూడవది డిటరెన్స్ ఎఫెక్ట్. అంటే ఈ నేరాలు పాల్పడాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులకి మరణశిక్ష అనేటటువంటిది ఒక నిరోధంలాగా అడ్డుకుంటుందమ్మా. సో డిటరెన్స్ అంటే ఒక అడ్డుకట్ట అని చెప్పి అర్థం. వాళ్ళు ఎప్పుడైతే మరణశిక్ష వస్తుందేమో అని చెప్పి నేరాలకి పాల్పడకుండా వాళ్ళ మైండ్ సెట్ మారేటటువంటి అవకాశం ఉంది. జస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఒక్కటే వాళ్ళ నేరాలకి పాల్పడకుండా ఆపడం సరిపోదు, మరణశిక్ష మాత్రం వాళ్ళని ఆపుతుంది. అండ్ విల్ ఆఫ్ ద సిటిజన్స్, మెజారిటీ ఆఫ్ ద సిటిజన్స్ ఇన్ మెనీ కంట్రీస్ వాళ్ళు ఏం చెప్తారు అంటే, దిస్ క్యాపిటల్ పనిష్మెంట్, దిస్ పర్టికులర్ మరణశిక్ష ఏదైతే ఉంటుందో అదే తగిన శాస్తి అనేటటువంటి జరుగుతుంది, మరణశిక్ష విధించడం కరెక్ట్ అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఢిల్లీ రేప్ ఇన్సిడెంట్ డిసెంబర్ 2012లో జరిగింది, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో ఆ నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక సర్వే కండక్ట్ చేశారండి. ఏమని సర్వే కండక్ట్ చేశారు అంటే, ఎవరైతే రేప్కి పాల్పడ్డారో వాళ్ళకి మరణశిక్ష విధించాలా వద్దా అనేటటువంటి ఒక సర్వే కండక్ట్ చేస్తే, మీరు నమ్ముతారో లేదో 74% మంది భారత ప్రజలు, ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు 74% అమాంగ్ దెమ్ దే ఓటెడ్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్ ఆర్ డెత్ పెనాలిటీ ఫర్ దోస్ పీపుల్. ఎవరైతే రేపుకు పాల్పడ్డారో వాళ్ళని ఉరి తీయండి అని చెప్పి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్దతు తెలపడం అనేది జరిగింది. పీపుల్ నుంచి సపోర్ట్ ఉండడం వల్ల సో ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి దిస్ పర్టిక్యులర్ క్యాపిటల్ పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో డెత్ పెనాలిటీని ఇంకా కంటిన్యూ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, నౌ లెట్ us look at arguments against this capital punishment. క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటిది ఎందుకు విధించకూడదని చెప్పి కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నౌ లెట్ us look at the arguments against this particular క్యాపిటల్ పనిష్మెంట్ అమ్మ లేదా డెత్ పెనాలిటీ. ఫస్ట్ వన్ ఏంటి అంటే, వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ రైట్ టు లైఫ్. మనిషి యొక్క జీవితం ఏదైతే ఉంటుందో అది అతి విలువైనటువంటిది. ప్రతి ఒక్కరికి రైట్ టు లైఫ్ అనేటటువంటిది ఉంది, అంటే జీవించేటటువంటి హక్కు ఉండడం అనేటటువంటి జరిగింది. దట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్. ఈవెన్ దోస్ పర్సన్స్ హూ కమిట్ దిస్ హీనస్ క్రైమ్స్, ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలకి పాల్పడినటువంటి వాళ్ళకి కూడా జీవించేటటువంటి హక్కు ఉండడం అనేటటువంటి జరిగింది, అది గమనించాలి. రెండవది ఏంటి అంటే, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్నోసెంట్. సో కొన్నిసార్లు న్యాయ విచారణలో నిర్దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా, అమాయకులకు కూడా శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ లేకపోతే ఆర్ జుడిషియల్ సిస్టమ్ కానీ దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు డెలివర్ రైట్ జస్టిస్ అమ్మ. సో సరైనటువంటి తీర్పు ఇచ్చేటటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఇప్పుడు లేవు, పర్ఫెక్ట్గా ఇవ్వాలనేటటువంటి రూల్ లేదు. దానివల్ల నిర్దోషులకు కూడా ఉరి తీసేటటువంటి అవకాశం ఉంటుంది, అమాయకులకు కూడా ఉరి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకు దిస్ పర్టిక్యులర్ ఒక ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా, రాదు కదా. సో అందుకు డెత్ పెనాలిటీ ఏదైతే ఉంటుందో అది వేయకూడదని చెప్పి కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు అంటే, రెట్రిబ్యూషన్ ఈజ్ యాక్చువల్లీ రాంగ్ అని చెప్పి చెప్తారు. ఇట్ ఈస్ మోరల్లీ ఫ్లాడ్. తగిన శాస్తి చేయడం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ ప్రాబ్లమెటిక్ కాన్సెప్ట్ అని కొంతమంది చెప్తారమ్మ. సో ఇట్ ఈస్ ఎ శానిటైజ్డ్ ఫార్మ్ ఆఫ్ వెంజియన్స్. ప్రతీకారానికే అది ఇంకొక ఫామ్. ప్రతీకారం తప్పు అన్నప్పుడు ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా కిల్లింగ్ చంపడం అనేటటువంటిది తప్పన్నప్పుడు మరి ఎలాగ రెట్రిబ్యూషన్ అనేటటువంటిది కరెక్ట్ అవుతుంది? రెట్రిబ్యూషన్ కూడా కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్ ఇన్ గివింగ్ ఏ మోరల్ మెసేజ్. ప్రజలకు అది మంచి మెసేజ్ అనేటటువంటిది ఇవ్వదు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఆర్ కంట్రీ, ముఖ్యంగా భారతదేశం ఏదైతే ఉంటుందో, ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ ద గ్రేట్ ఐడియాస్ ఆఫ్ అవర్ మహాత్మా, పీస్, కోఆపరేషన్, కోఎగ్జిస్టెన్స్, ఇలాంటి ఐడియాస్ మీద బిల్డ్ అయినటువంటి దేశంలో సో ఇలాంటి ఒక వైలెంట్ యాక్టివిటీ అనేటటువంటిది, ఒక వైలెంట్ పనిష్మెంట్ అనేటటువంటిది సరికాదు అని కొంతమంది అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ డెత్ పెనాలిటీ డెలివర్స్ డబుల్ పనిష్మెంట్. సో డెత్ పెనాలిటీని అనుభవించే వాళ్ళకి ఒకటి
డెత్, మరణం అనేటటువంటిది ఒక పనిష్మెంట్ అయితే, మరణం కంటే ముందు వాళ్ళు కొన్ని రోజులు శిక్ష అనేటటువంటిది అనుభవిస్తారు, కొన్ని సంవత్సరాలు. ఆ శిక్ష కూడా ఇక్కడ క్యాటర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో మరణం శిక్ష ఏదైతే ఉంటుందో అది 2 పనిష్మెంట్స్, దట్ ఈస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిర్ జస్టిస్, న్యాయానికి అది విరుద్ధము అనే విధంగా కొంతమంది చెప్తారండి. అండ్ దాంతోపాటు ఫెయిల్యూర్ టు డిటర్, కొంతమంది ఇక్కడ ఏం చెప్పాము మనం, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్, డిటరెన్స్ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అంటే సీరియస్ క్రైమ్స్ని చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైమ్స్ చేయకుండా వెనక్కి తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. మరణశిక్ష అంటే ఉంటే అని చెప్పుకున్నామా, కానీ అది ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆనవాళ్ళు లేకపోతే ఎటువంటి రిపోర్ట్స్ కానీ ఏమీ లేవంటమ్మా. అర్థమైందా? సో ఈ హోమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో దెర్ హ్యాస్ బీన్ నో విజిబుల్ ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ ఆర్డినరీ క్రైమ్ అండ్ వైలెన్స్ డిస్పైట్ ద రిడక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో మరణశిక్షలు అనేటటువంటివి తగ్గుతున్నప్పటికీ క్రైమ్ రేట్ ఏమైనా తగ్గుతుందా? తగ్గట్లేదు. క్రైమ్ రేట్ స్థిరంగా అలాగే ఉండడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, వెరీ ఎక్స్పెన్సివ్ అమ్మ. సో కొన్ని కంట్రీస్ లైక్ ఇండియా, సో దిస్ అపీల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది చాలా లాంగ్ అండ్ లెందీగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో దీస్ మరణశిక్షకి ఎగనెస్ట్గా పోరాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు ప్రభుత్వం కూడా చాలా ఖర్చుని, కోర్టుల యొక్క విలువైన సమయం ఏదైతే ఉంటుందో అది కోర్టులు కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది. సో అందుకే మరణశిక్షని పూర్తిగా బ్యాన్ చేసేసి ఇలాంటి క్రైమ్స్కి ద వెరీ అఫెన్సివ్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేవలం దిస్ పర్టిక్యులర్ ఇది ఇస్తే సరిపోతుంది. ఐ మీన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే సరిపోతుందని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అండ్ అప్లైడ్ అన్ఫెయిర్లీ దిస్ పర్టిక్యులర్ మరణశిక్ష ఏదైతే ఉంటుందో డెత్ పెనాలిటీ, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరాగా అప్లై చేయడం అనేటటువంటిది జరుగుతుందంట. ఇండియాలో దిస్ అప్లికేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డెత్ పెనాల్టీ ఆర్బిట్రరీగా ఉంది, ఏకపక్షంగా ఉంది. జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకి అనిపించినప్పుడు మరణశిక్ష విధించడం, లేనప్పుడు మరణశిక్ష విధించకపోవడం, ఇలా జరగడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ అన్ఫేర్ అప్లికేషన్ ఆఫ్ దిస్ పెనాలిటీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్, రేషియల్, ఎథ్నిక్ అండ్ సోషల్ క్లాస్ బయాస్. జస్ట్ యాక్సెప్ట్ ఇట్, వీఆర్ హ్యూమన్స్, మనం మనుషులం. వి సీ ద వరల్డ్ విత్ అవర్ వాల్యూస్. సో మనం ప్రపంచాన్ని ఎలా చేస్తాం? మన మైండ్లో ఉన్నటువంటి విలువలతో మనం చూస్తాం. ఇఫ్ యువర్ వాల్యూస్ సే ఉమెన్ ఆర్ ఇన్ఫీరియర్ టు మెన్, వీ ఆల్వేస్ ట్రీట్ ఉమెన్ యాజ్ ఇన్ఫీరియర్. ఇఫ్ యువర్ వాల్యూస్ సే హిందూస్ ఆర్ గ్రేటర్ దాన్ ఇస్లాం, వీ ఆల్వేస్ ట్రీట్ హిందూస్ ఆర్ ద బెటర్ పీపుల్ అండ్ ఇస్లామిక్ పీపుల్ ఆర్ నాట్ సో బెటర్ పీపుల్. If your values say Dalits are unclean, you always see Dalits as unclean people, right? We are all human beings. Even these judges are also human beings. వాళ్ళు కూడా మనుషులే. సో వాళ్ళు కూడా ఇది డెలివర్ చేసేటప్పుడు, ఈ శిక్షల్ని డెలివర్ చేసేటప్పుడు రేషియల్, ఎథ్నిక్ అండ్ సోషల్ క్లాస్ బయాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనసులో పెట్టుకొని, దాన్ని మెదడుల్లో నాటుకొని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో యు ఆర్ యాక్చువల్లీ డిస్క్రిమినేటింగ్ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జస్టిస్. న్యాయం ఇస్తానని చెప్తూనే నువ్వు కొంతమందికి అన్యాయం చేస్తున్నావు, కేవలం వాళ్ళు కొన్ని ఎథిసిటీస్ లేకపోతే కొన్ని సోషల్ క్లాసెస్లో పుట్టడం వల్ల. తప్పా కాదా? సో మామూలు శిక్ష అయితే అనుకోవచ్చు, మరణశిక్ష వల్ల ప్రాణం పోతే తిరిగి వస్తుందా? రాదు. సో అది కూడా ఒక ప్రాబ్లం. అబ్సెన్స్ ఆఫ్ గుడ్ లాయర్స్. అండ్ దాంతోపాటు మరణశిక్ష విధించబడినటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏ పేదవాళ్ళ మీద అయితే మరణశిక్ష విధించబడుతుందో వాళ్ళు గుడ్ లాయర్స్ని హైర్ చేసుకోగలరా? వాళ్ళ తరపున వాదించడానికి చేసుకోలేరు. సుప్రీంకోర్టులో ఒక హీరింగ్కి ఫీజు లాయర్లు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు తీసుకుంటారు. అదే హైకోర్టులో కూడా లాయర్స్ ఒక హీరింగ్కి 3 lakhs, 5 lakhs, 7 lakhs తీసుకుంటారు. మరి సామాన్య ప్రజలు అలాంటి లాయర్స్ని, ఎఫిషియంట్ లాయర్స్ని వాళ్ళు హైర్ చేసుకోగలరా? చేసుకోలేరు. దే డోంట్ హ్యావ్ బెటర్ లాయర్స్ ఆర్గ్యూయింగ్ ఫర్ దెమ్, పుట్టింగ్ ఫార్వర్డ్ ద ఆర్గ్యుమెంట్స్ బై దెమ్. సో మరి వాళ్ళు శిక్షణ పొందేటటువంటి అవకాశం ఉంటుందా లేదా? సో అన్డ్యూ అడ్వాంటేజ్ వాళ్ళ మీద ఉంటుందమ్మా, రైట్? సో అన్డ్యూ డిసడ్వాంటేజ్ వాళ్ళ మీద ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో మరణశిక్ష అనేటటువంటిది దీని మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి మరణశిక్షని కంప్లీట్గా బ్యాన్ చేయడం కరెక్ట్ అని కొంతమంది అంటారు నాన్న. నెక్స్ట్ చూడండి. Now let us look at the strange case of India. మరణశిక్ష లేదా డెత్ పెనాలిటీ స్టేటస్ అనేటటువంటిది ఇండియాలో ఎలా ఉంది, అండ్ దాంతోపాటు మన రాజ్యాంగం దీని గురించి ఏం చెప్తుంది
అండ్ మన న్యాయ వ్యవస్థ కూడా ఏం చెప్తుంది డెత్ పెనాల్టీ గురించో చూద్దాం. భారతదేశంలో 14 కేటగిరీస్ ఆఫ్ క్రైమ్స్కి 14 రకాల నేరాలకి మరణశిక్ష విధిస్తారండి. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్, సో హత్య చేసిన, అసిస్టింగ్ మర్డర్ చేయడానికి హెల్ప్ చేసిన, టెర్రరిజం ఉగ్రవాదము, డ్రగ్ ట్రాఫికింగ్ డ్రగ్స్ని ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి తరలించిన, లేకపోతే ఇన్సైటింగ్ మ్యూటనీ ఎగనెస్ట్ ద స్టేట్, ప్రభుత్వానికి ఎగనెస్ట్గా లేదా రాజ్యానికి ఎగనెస్ట్గా ఏమైనా తిరుగుబాటు ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ట్రిగ్గర్ చేసినా, ఇలాంటి నేరాలు ఏవైతే ఉంటాయో నేరాలకి మరణశిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని విధిస్తారు. గుర్తుపెట్టుకోండి, క్రైమ్ జరిగినటువంటి సమయంలో జోవెనైల్స్గా అంటే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు, మైనర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరణశిక్ష అనేటటువంటిది విధించరమ్మా. మిగిలిన వాళ్ళకి మాత్రమే మరణశిక్ష విధించడం అనేది జరుగుతుంది. నౌ లెట్ us లుక్ ఎట్ ద అపెలేట్ ప్రాసెస్. అంటే ఎలా అపీల్ చేసుకోవాలో చూడండి ఈ మరణశిక్ష విధించబడినటువంటి వాళ్ళు. సో డెత్ సెంటెన్స్ ఇవ్వబడినటువంటి వాళ్ళు, మరణశిక్ష విధించబడినటువంటి వాళ్ళకి అపీల్ చేసుకునేటటువంటి, హయ్యర్ కోర్ట్స్కి అపీల్ చేసుకునేటటువంటి హక్కు కూడా ఉందండి. బోత్ ఫర్ దేర్ సెంటెన్స్, అంటే డెత్ సెంటెన్స్ మాకు ఇవ్వకుండా చేయండి, మాకు యావజ్జీవ కారాగార శిక్షకి తగ్గించండి అని చెప్పైనా వాళ్ళు అపీల్ చేసుకోవచ్చు. లేకపోతే ఈవెన్ ఫర్ ది ఎంటైర్ కన్విక్షన్, నా తప్పు లేకపోయినా నాకు మరణశిక్ష విధించారు, నేను అసలు తప్పే చేయలేదు, నాకు ఏ శిక్ష కూడా వేయకూడదు అని చెప్పైనా వాళ్ళు పైన కోర్ట్స్కి అపీల్ చేసుకోవచ్చు. హైకోర్ట్ ఈజ్ ద ఫస్ట్ అపెలేట్ కోర్ట్ ఫర్ క్యాపిటల్ కేసెస్. ఏ సెషన్స్ కోర్ట్ అయినా, చిన్న కోర్టు డెత్ పెనాలిటీ అనేది ఇచ్చినప్పుడు హైకోర్టు ఏదైతే ఉంటుందో ఫస్ట్ హైకోర్టుకి అపీల్ చేసుకోవాలండి. కేవలం కొన్ని టెర్రరిజం రిలేటెడ్ కేసెస్లో మాత్రమే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళే వీల్లేదు, మొదట హైకోర్ట్స్కి అపీల్ చేసుకోవాలి. సో మిలిటరీ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో, మిలిటరీ మార్షల్స్ ఏవైతే ఉంటాయో, మిలిటరీ కోర్ట్స్ అంటాం, ఇవి పాస్ చేసినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో, మరణశిక్షలు ఏవైతే ఉంటాయో, లైక్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో ట్రీజన్కి, దేశద్రోహానికి, కుట్రకి పాల్పడినటువంటి వ్యక్తుల్ని విచారించడానికి మిలిటరీ కోర్ట్స్ ఏవైతే ఉంటాయి, మిలిటరీ కోర్టు విచారించి తీర్పు అనేవి ఇస్తాయి. సో ఆ తీర్పు ఒకవేళ డెత్ సెంటెన్స్ ఇచ్చాయనుకోండి, వాటిని ఎటువంటి హైకోర్టులో వాటిని అపీల్ చేసుకోవడానికి వీల్లేదు, వాటిని అపీల్ చేసుకునేటటువంటి వీల్లేదమ్మా. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో దాంతోపాటు మన ప్రెసిడెంట్, మన రాష్ట్రపతి అండ్ దాంతోపాటు మన గవర్నర్కి కూడా దిస్ పార్డానింగ్ పవర్స్ అనేటటువంటివి మన రాజ్యాంగమే ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం అమ్మ, క్షమాభిక్ష పెట్టేటటువంటి హక్కుని ప్రెసిడెంట్కి, గవర్నర్కి మన రాజ్యాంగం ఇవ్వడం అనేది జరిగింది. క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 72 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణ 72. ఇది ప్రెసిడెంట్కి పార్డానింగ్ పవర్స్ అనేటటువంటి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఎవరికి పార్డానింగ్ పవర్స్ ఇవ్వచ్చు? పనిష్మెంట్ ఆర్ సెంటెన్సీస్ ఫర్ అఫెన్స్ అగెన్స్ట్ యూనియన్ లా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి ఏ చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసి దోషిగా నిరూపితమైనటువంటి ఏ వ్యక్తి అయినా కోర్టు పనిష్ చేసినటువంటి ఏ వ్యక్తికైనా పార్డాన్ చేయొచ్చు. పనిష్మెంట్ ఆర్ సెంటెన్సీస్ బై ఏ కోర్ట్ మార్షల్, మిలిటరీ కోర్ట్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో పనిష్మెంట్ని కూడా పార్డాన్ చేయొచ్చు. సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ ఆఫ్ డెత్, మరణశిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని గురించి కూడా క్షమాభిక్ష అనేటటువంటిది ప్రసాదించవచ్చు. అర్థమైందా? ఏ తీర్పు అయినా, ఏ శిక్ష నుంచి అయినా ఒక వ్యక్తిని విముక్తుని చేసేటటువంటి హక్కుని ప్రెసిడెంట్కి అప్పగించడం అనేటటువంటి జరిగింది. గవర్నర్కి కూడా అప్పగించారు. రైట్, గవర్నర్కి, ప్రెసిడెంట్కి పార్డానింగ్ పవర్స్ మధ్య కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, వాటిని మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. సో పార్డానింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చూడండి ఏవేవి ఉన్నాయో. ఫస్ట్, పార్డాన్ చేసేటటువంటి అధికారం, అంటే అతనికి విధించినటువంటి శిక్షని అండ్ దాంతోపాటు అతని కన్విక్షన్, అతని దోషి అని చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన మీద నింద ఏదైతే ఉంటుందో రెండింటిని తొలగించవచ్చు అన్నమాట. అర్థమైందా? ఒక వ్యక్తి మీద విధించినటువంటి ఆల్ సెంటెన్సెస్, అన్ని శిక్షలను, పనిష్మెంట్స్ను, డిస్క్వాలిఫికేషన్స్ను మొత్తాన్ని కొట్టివేసేటటువంటి అధికారం ప్రెసిడెంట్కి కల్పించారు. కమ్యూటేషన్ అనేటటువంటిది ఉంది. కమ్యూటేషన్ అంటే ఏంటి? వన్ ఫార్మ్ ఆఫ్ ద పనిష్మెంట్ నుంచి లైటర్ ఫామ్కి మార్చేటువంటి అధికారం. సపోజ్ ఒక వ్యక్తికి డెత్ పెనాల్టీ అనేటటువంటిది విధించారనుకోండి, సో ఆ వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష అనేటటువంటిది విధించండి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించండి అని చెప్పేటటువంటి ఆ విధంగా శిక్షను తగ్గించేటటువంటి హక్కు కూడా ప్రెసిడెంట్కి ఉంది. రెమిషన్ అంటే ఏంటి అంటే
వితౌట్ చేంజింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సెంటెన్స్ క్యారెక్టర్ అనేది మార్చకుండా పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ అనేటటువంటి తగ్గించడం అనమాట. సపోజ్ యావజ్జీవ కారాగార శిక్ష విధించబడినటువంటి వ్యక్తికి ఫైన్ కానీ ఇవన్నీ విధించడం అలా మార్చడం కుదరదు. కానీ సో యావజ్జీవ కారాగార శిక్ష విధించినటువంటి వ్యక్తికి ఒక 10 సంవత్సరాలు కానీ లేకపోతే 6 సంవత్సరాల వరకే ఈ శిక్ష ఏదైతే ఉంటుందో అది తగ్గించవచ్చు అనమాట. ద టైమ్ పీరియడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సెంటెన్స్ తగ్గించవచ్చు. రెస్పైట్ అంటే ఏంటి అంటే లెస్సర్ సెంటెన్స్ని, తక్కువ శిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫర్ చేయొచ్చు కోర్టులో ఒకవేళ పెద్ద శిక్ష అనేటటువంటిది వేస్తే. సో అది కూడా ఎప్పుడు ఫిజికల్ డిజేబిలిటీ కానీ లేకపోతే ఉమెన్ యొక్క ప్రెగ్నెన్సీని కానీ దృష్టిలో పెట్టుకుని ఒక మానవతా దృక్పథంతో ప్రెసిడెంట్ ఈ పని చేయొచ్చు. రెప్రీవ్ అంటే ఏంటి, ఒక సెంటెన్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా స్టే విధించడం. సపోజ్ ఒక డెత్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో డెత్ సెంటెన్స్ని కోర్టు ఇచ్చింది అనుకోండి, డెత్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో డెత్ సెంటెన్స్ని మీ పార్డాన్ చేయకపోయినా ఒక రాష్ట్రపతికి దాన్ని పోస్ట్ పోన్ చేసేటటువంటి అధికారం, స్టే విధించేటటువంటి అధికారం రాష్ట్రపతికి అయితే ఉంది. రెప్రీవ్ అధికారం ఉంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మరి గవర్నర్కి కూడా క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం ఉంటుంది. గవర్నర్కి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారాన్ని ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 161 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమ్మ. ఇది పార్డానింగ్ పవర్స్ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. కానీ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి క్షమాభిక్ష హక్కులు ఏవైతే ఉంటాయి, క్షమాభిక్ష పెట్టేటువంటి హక్కులకి గవర్నర్కి ఉండేటటువంటి హక్కులకి తేడా అనేటటువంటిది ఉంది. ప్రెసిడెంట్ హీ కెన్ పార్డన్ సెంటెన్సెస్ ఇన్ఫ్లిక్టెడ్ బై ఏ కోర్ట్ మార్షల్, అంటే ఒక మిలిటరీ కోర్టు విధించినటువంటి శిక్షలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పార్డాన్ చేసేటటువంటి అధికారం ప్రెసిడెంట్కి ఉంది, కానీ గవర్నర్కి అయితే లేదు. అండ్ దాంతోపాటు ప్రెసిడెంట్ కెన్ పార్డాన్ డెత్ సెంటెన్సెస్. ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి డెత్ సెంటెన్సెస్కి క్షమాభిక్ష అనేటటువంటిది పెట్టొచ్చు, అంటే పూర్తిగా సెంటెన్స్ని తొలగించేయచ్చు. వైల్ గవర్నర్ ఈ పర్టికులర్ డెత్ సెంటెన్స్కి పార్డానింగ్ చేయడం అనేటటువంటిది కుదరదు. ఈవెన్ ఇఫ్ ఏ స్టేట్ లా ప్రిస్క్రైబ్స్ డెత్ సెంటెన్స్, ఒక రాష్ట్రం చేసినటువంటి ఒక చట్టంలో పలానా పని చేస్తే డెత్ సెంటెన్స్ ఉంటుంది అని చెప్పి ఉన్నప్పటికీ సో ఈ డెత్ సెంటెన్స్కి పార్డానింగ్ క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది, కానీ గవర్నర్కి అయితే ఉండదమ్మా. అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. బట్ కానీ గవర్నర్ పార్డాన్ చేయొచ్చు, రిప్రీవ్ చేయొచ్చు, రెస్పైట్ చేయొచ్చు, రెమిషన్ చేయొచ్చు. ఏంటి, డెత్ సెంటెన్స్ కాకుండా మిగిలిన పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన పనిష్మెంట్స్. సో మొదట పార్డాన్ అంటే ఏంటి, కంప్లీట్గా శిక్ష నుంచి ఒక వ్యక్తిని విముక్తుని చేయడం. రెప్రీవ్ అంటే ఏమని చెప్పుకున్నాం అంటే ఒక సెంటెన్స్ మీద స్టే విధించడం. రెస్పైట్, గవర్నర్ ఇక్కడ డెత్ సెంటెన్స్ మీద కూడా స్టే విధించవచ్చు కొన్నాళ్ళు. రెస్పైట్ అంటే ఏంటి, మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి యొక్క శిక్షను తగ్గించేటటువంటి ప్రయత్నం చేయడం. రెమిషన్ అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడం, దాన్ని తగ్గించడం. దాంతోపాటు కమ్యూట్ అంటే అర్థం ఏంటి, వన్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ నుంచి అదర్ ఫామ్కి ఏం చేయడం, శిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం అమ్మ. అర్థమైందా? హూ ఇస్ ఎనీ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అగైన్స్ట్ స్టేట్ లా, ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టం ప్రకారం ఒకవేళ దోషిగా తేలితే ఈ రకమైనటువంటి పార్డానింగ్ పవర్స్ ఇచ్చారు. హౌఎవర్ ద గవర్నర్ కెన్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ఏ డెత్ సెంటెన్స్. గుర్తుపెట్టుకోండి, గవర్నర్ డెత్ సెంటెన్స్కి పార్డాన్ చేయనప్పటికీ, అంటే డెత్ సెంటెన్స్ని పూర్తిగా తొలగించలేనప్పటికీ గవర్నర్ కొంత సమయం సస్పెండ్ చేయొచ్చు, స్టే విధించవచ్చు. రెప్రీవ్ అన్నాం. రెమిట్ అంటే ఏంటి అంటే సెంటెన్స్ ఇదేదైతే ఉంటుందో దాన్ని తగ్గించవచ్చు, పీరియడ్ని తగ్గించవచ్చు. కమ్యూట్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే డెత్ సెంటెన్స్ బదులు యావజ్జీవ కారాగార శిక్ష విధించండి అని చెప్పి కూడా చెప్పొచ్చు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. బోత్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ యొక్క పార్డానింగ్ పవర్స్ దే విల్ బీ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే వీళ్ళు వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి పార్డాన్ చేయడం, లేకపోతే ఇష్టం లేనటువంటి వాళ్ళ వైపు ఎంత పాపం జాలి పడేటటువంటి థింగ్ ఉన్నా వాళ్ళ మీద అసలు జాలి చూపించకపోవడం, ఇలాంటివి కావాలనే చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో అది ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. పార్డానింగ్ పవర్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ విల్ బీ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఇది సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడు చెప్పింది. నేను దాని గురించి 2 నిమిషాల్లో మాట్లాడతాను, వినండి. సో క్యాపిటల్ పనిష్మెంట్, మరణశిక్షకు సంబంధించి సుప్రీంకోర్టు వేరు జడ్జిమెంట్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ చూడండి. ద ఫస్ట్ జడ్జిమెంట్, బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1980 కేస్. దీనిలో సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా అంటే డెత్ పెనాల్టీ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఓన్లీ. ఈ మరణశిక్ష ఏదైతే ఉంటుందో అది రాజ్యాంగబద్ధమైనటువంటిదే. అండ్ ఇట్ ఈస్ అప్లైడ్ యాజ్ అన్ ఎక్సెప్షనల్ పెనాల్టీ. సో ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్లో మాత్రమే
కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్లో మాత్రమే డెత్ పెనాల్టీ అనేటటువంటిది ఇవ్వాలి. అండ్ ఇన్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ ఎప్పుడు పడితే అప్పుడు డెత్ పెనాల్టీ అనేటటువంటిది ఇవ్వకూడదు, అది కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ అగెనెస్ట్ ద రైట్ టు లైఫ్ ఆఫ్ పీపుల్ అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత కెహార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1989లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పార్డానింగ్ పవర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? బోత్ ప్రెసిడెంట్ అండ్ దాంతోపాటు గవర్నర్. వీళ్ళ యొక్క పార్డానింగ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ, అవి న్యాయ విచారణకి లోబడతాయి. సో కోర్టు వాళ్ళు ఎందుకు పార్డాన్ చేశారు అనేటటువంటి విషయాల్ని విచారించవచ్చు అనే విధంగా చెప్పింది. థర్డ్ ఇంపార్టెంట్ కేసు చూడండి, భగవాన్ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ 2011 కేసు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే డెత్ పెనాల్టీ షుడ్ బి రెండర్డ్ యాజ్ పనిష్మెంట్ ఇన్ కేసెస్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్స్. ఎవరైనా పరువు హత్యలకి పాల్పడడం అనేటటువంటిది జరిగితే, మనకి నార్త్ ఇండియాలో కాప్ పంచాయత్స్ అనేటటువంటివి చాలా చాలా ఫేమస్ అండి. పరువు హత్యలు, ఒక అమ్మాయి వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని కానీ, లేకపోతే ఒక అమ్మాయి ఒకే క్లాన్ ఏదైతే ఉంటుందో అంటే గోత్రానికి చెందినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కానీ దిస్ పర్టిక్యులర్ అమ్మాయిని చంపేయడం అనేటువంటి జరుగుతుంది. అమ్మాయి అబ్బాయిని కూడా కలిపి చంపేస్తారు. సో అలాంటి సందర్భంలో ఆనర్ కిల్లింగ్స్కి, పరువు హత్యలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళకి డెత్ పెనాల్టీ అనేటటువంటిది, మరణశిక్ష విధించాలి అనే విధంగా ఇందులో చెప్పడం అనేది జరిగింది. కానీ లా కమిషన్ ఏదైతే ఉంటుందో లా కమిషన్ దీనికి ఎగ్నెస్ట్గా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో అది కరెక్ట్ కాదని చెప్పింది. ఎందుకు అంటే దిస్ బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టే చెప్పింది కదా ఏమని అంటే, సుప్రీంకోర్టు ఆ కేసులో కేమ్ అప్ విత్ ఏ డాక్ట్రైన్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్. సో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో మాత్రమే డెత్ పెనాల్టీ అనేటటువంటి విధించాలని చెప్పినప్పుడు అన్ని ఆనర్ కిల్లింగ్ కేసెస్కి కూడా శిక్షగా మనం డెత్ పెనాల్టీ ఎలా విధిస్తాము అనే విధంగా లా కమిషన్ చెప్పిందాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు చూడండి అన్న, శత్రుఘ్న్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2014. దీనిలో సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే అన్డ్యూ, ఇనార్డినేట్ అండ్ అన్రీజనబుల్ డిలే ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్ ఆల్మోస్ట్ అమౌంట్స్ టు టార్చర్. సో అనవసరంగా, అన్యాయంగా డెత్ సెంటెన్స్ని పొడిగించడం ఏదైతే ఉంటుందో అది ఏమని చెప్పడం అనేటటువంటిది జరిగింది, అది ఒక టార్చర్తో సమానం. సో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రేపు చచ్చిపోతాడో ఎల్లుండి చచ్చిపోతాడో తెలియకుండా బిక్కు అని బతకడం ఏదైతే ఉంటుందో అది విపరీతమైనటువంటి హింస, అవునా కాదండి? అండ్ వాజ్ ఎ గ్రౌండ్ ఫర్ కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ అనేటటువంటిది కమ్యూట్ చేయడానికి, అంటే డెత్ సెంటెన్స్ నుంచి యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఇంకా తక్కువ శిక్షలు అనేటటువంటివి తక్కువ శిక్షలకి తగ్గించడానికి దిస్ పర్టిక్యులర్ గ్రౌండ్ సరిపోతుంది, ఈ బేసిస్ సరిపోతుంది. ఒకవేళ గవర్నమెంట్స్ అనవసరంగా పొడిగించాయనుకోండి డెత్ సెంటెన్సెస్ని, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకి డెత్ సెంటెన్స్ విధించకుండా ఏం చేయొచ్చమ్మా అంటే దిస్ పర్టిక్యులర్ వాళ్ళకి కమ్యూట్ చేయొచ్చు శిక్షని, అంటే తక్కువ ఫామ్కి తగ్గించవచ్చు అనే విధంగా చెప్పారన్నమాట. అండ్ దాంతోపాటు ఈ పర్టిక్యులర్ కేసులో సుప్రీంకోర్టు ఇంకొకటి ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే ఎవరైతే పీపుల్ మెంటల్ ఇల్నెస్తో సఫర్ అవుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడం, ఉరి తీయడం అనేటటువంటిది రాజ్యాంగబద్ధమైనది కాదు, అన్కాన్స్టిట్యూషనల్, అది గ్రాస్లీ వైలేట్స్ ద కాన్స్టిట్యూషన్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు దేవేంద్ర పాల్ భుల్లార్ 2014 కేసు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చేయడం అనేటటువంటి జరిగింది అంటే దేవిందర్ పాల్ భుల్లార్ అనేటటువంటి వ్యక్తి యొక్క డెత్ సెంటెన్స్ని కమ్యూట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అతని యొక్క శిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం అనేటటువంటి జరిగింది. హీఈస్ యాక్చువల్లీ కన్విక్ట్ ఆఫ్ 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అండి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో దోషిగా తేలినటువంటి వ్యక్తి. సో ఈయన యొక్క శిక్షని సుప్రీంకోర్టు తగ్గించడం అనేటటువంటిది జరిగింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్కి, యావజ్జీవ కారాగార శిక్షకి. ఎందుకు అంటే ఇతని యొక్క మరణశిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని 8 years డిలే చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? ఇతను మెర్సీ పిటిషన్ పెట్టుకున్నా అంటే క్షమాభిక్ష ప్రసాదించండి అని చెప్పి ప్రభుత్వానికి, గవర్నర్కి అండ్ దాంతోపాటు రాష్ట్రపతికి పెట్టుకున్న ప్రభుత్వాలు ఏం చేయడం అనేటటువంటి జరిగింది, దీని మీద రియాక్ట్ అవ్వకుండా 8 ఏళ్ళు డిలే చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ డిలే అనేటటువంటిది ఇట్ ఈస్ సింప్లీ ఏ ఫార్మ్ ఆఫ్ టార్చర్. అది నిజంగా ఒక టార్చర్ చేయడం అనేటటువంటి ఉద్దేశంతో మన సుప్రీంకోర్టు ఇతని శిక్ష ఏదైతే ఉంటుందో దాని లైఫ్ ఇంప్రిజన్మెంట్కి తగ్గించడం అనేది జరిగింది. అండ్ ద గ్రౌండ్ ఆఫ్ ఇన్సానిటీ, మెంటల్ ఇల్నెస్ అండ్ దాంతోపాటు సిజోఫెర్నియా. సో ఇతనికి మెంటల్ ఇల్నెస్ అనేటటువంటిది ఉంది అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఈ మరణశిక్ష విధించకూడదు అనే విధంగా చెప్పిందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ మీకు మెయిన్స్లో చాలా చాలా ఉపయోగపడతాయి. సో ఇట్ ఈస్ ఎ వెరీ పాసిబుల్ పొటెన్షియల్ క్వశ్చన్ దట్ కెన్ అపియర్ ఇన్ యువర్ మెయిన్స్
ఎగ్జామినేషన్. సో అందుకే నేను చెప్పడం అనేటటువంటి జరిగింది. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ టాపిక్ గురించి అండ్ డెత్ పెనాల్టీ గురించి మల్టీ డైమెన్షనల్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో అమ్మ. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన వీడియోస్ని. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.